నేడు దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి. అమరావతిలో విగ్రహావిష్కరణ చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, సీఎం చంద్రబాబు. వాజ్పేయి చిత్రపటానికి నివాళి. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి పర్యటన. పవన్ కుమార్ రెడ్డి తల్లిదండ్రుల్ని పరామర్శించిన మంత్రి. ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లిన పవన్ అనారోగ్యంతో మృతి. నల్గొండ బీజేపీ ఆఫీసులో మాటల యుద్ధం. సర్పంచుల సన్మాన కార్యక్రమం క్యాన్సిల్ చేయడంతో రగడ. అనుమతిచ్చిన అధ్యక్షుడే ఎలా రద్దు చేస్తారంటూ నిరసన. ఇది తమను అవమానించడమేనంటూ కమలం నేతల అభ్యంతరం. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో స్వర్ణకారుడు భారీ మోసం. బంగారు ఆభరణాల తయారీ పేరుతో 3,84,00,000 వసూలు. మరికొంతమంది దగ్గర వడ్డీకి అప్పులు తీసుకున్న కామేశ్వరరావు 10 కోట్ల వరకు మోసం చేశాడంటున్న బాధితులు. అన్నవరం కొండపై భక్తులకు ఆన్లైన్ కష్టాలు. సిగ్నల్ లేకపోవడంతో గంటల కొద్దీ కౌంటర్ దగ్గర పడిగాపులు. ఆన్లైన్ పేమెంట్తో పాటు నగదు చెల్లింపు ఉండేలా చూడాలంటున్న భక్తులు. మన్యం జిల్లాలో చికెన్, మటన్, చేపల మార్కెట్లపై తూనిక కొలతల శాఖ దాడులు. కాటాలో కేజీకి 200 గ్రాములు తేడా ఉన్నట్టు గుర్తింపు. 11 షాపులపై కేసులు నమోదు. యాదాద్రి జిల్లా భువనగిరిలో పాడి రైతుల ఆందోళన. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్. మదర్ డైరీ గేటు ఎదుట బైఠాయించి ధర్నా. సిరిసిల్ల జిల్లా వేములవాడలో డాగ్స్ అటాక్. రాజన్న ఆలయ భక్తులపై పిచ్చికుక్క దాడి. 25 మందికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దొంగలు హల్చల్. సూర్య వైన్స్లో చోరీ. 40,000 నగదు, 14,000 విలువైన మద్యం బాటిల్స్ అపహరణ. జగిత్యాల జిల్లా ధర్మపురిలో దొంగల భీభత్సం. 2 ఆలయాల్లో వరుస చోరీలు. 3 లక్షల విలువైన వెండి ఆభరణాలు అపహరణ. నిందితుల కోసం పోలీసుల గాలింపు. నేడు లక్నోలో ప్రధాని పర్యటన. మాజీ ప్రధాని వాజ్పేయి 101వ జయంతి కార్యక్రమాలకు హాజరు. రాష్ట్ర ప్రేరణా స్థల్ను ప్రారంభించనున్న మోడీ. ఒడిషా కంధమాల్ జిల్లాలో ఎన్కౌంటర్. 2 మావోయిస్టుల మృతి. చనిపోయిన వారు రాకేష్, అమృత్గా గుర్తింపు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం. కర్ణాటక బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం. ప్రమాదంలో 11 మంది మృతి. పరుగులు పెడుతున్న పసిడి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,39,250. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,27,650.